'మ్యాన్ ఆఫ్ మాస్' జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్ 'దేవరా'తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 'తారక్' బాలీవుడ్‌లో 'వార్ 2' అనే సినిమా కూడా చూస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. 'తారక్' ఈ సినిమా ద్వారానే బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న 'వార్ 2' వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల మొదలైన మరో షెడ్యూల్ కూడా పూర్తయింది. ఎన్టీఆర్‌పై సోలో ఎపిసోడ్స్‌తో పాటు హృతిక్ రోషన్‌పై కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తవడంతో తారక్ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే తారక్ పోర్షన్‌ని ఎట్టి పరిస్థితుల్లో జనవరి కల్లా పూర్తి చేయాలని మేకర్స్‌ని కోరుతున్నట్లు సమాచారం. సన్నివేశాలు సహా పాటల షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీవ్ అవ్వాలని తారక్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఫిబ్రవరి తొలి వారం నుంచి ప్రశాంత్ నీల్ చిత్రాన్ని పట్టాలెక్కించాలన్నది తారక్ ప్లాన్. దీనిలో భాగంగా 'వార్ 2' మేకర్స్‌ని తారక్ తొందర పెడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జనవరి నుంచి ప్రశాంత్ నీల్ పట్టాలెక్కించనున్నాడు. కానీ తారక్ డేట్లు కుదరకపోవడంతో ఫిబ్రవరికి మారింది. దీంతో తారక్ కూడా 'వార్ 2' మేకర్స్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి 2 సినిమాల షూటింగ్‌లో పాల్గొనడం కష్టం. రెండూ కూడా భారీ యాక్షన్ చిత్రాలే. అలాంటి సినిమాల షూటింగ్‌లో ఏకకాలం పాల్గొనడం సులభం కాదు. అందుకే 'దేవర' రిలీజ్ అనంతరం ఎక్కువ సమయం తీసుకోకుండా 'వార్ 2' సెట్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నిర్విరామంగా 'వార్ 2' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. 'వార్ 2' ఇదే ఏడాది రిలీజ్ కానుంది. దీనిలో భాగంగా ఆగస్టు నుంచి ప్రచారం పనులు మొదలు పెట్టాలన్నది మేకర్స్ ప్లాన్. తారక్ మళ్లీ ఆగస్టులో 'వార్ 2' ప్రచారం కోసం కొన్ని రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హిట్ మూవీ 'వార్'కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ ఈ సినిమాలో భాగమవడంతో ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. హృతిక్, తారక్‌ను ఒకేసారి బిగ్ స్క్రీన్‌పై చూడాలని మూవీ లవర్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే తారక్ నెక్స్ట్ బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటే అవకాశం ఉంది. 'ట్రిపుల్ ఆర్' సినిమాతో మల్టీ స్టారర్ సినిమాని చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి మల్టీ స్టారర్ సినిమాతో పాన్ ఇండియాలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి ఈ భారీ ప్రయోగానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. ఇక తాను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్‌ని సాధిస్తే ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది పాన్ ఇండియా లెవెల్‌లో భారీగా దూసుకుపోతుందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక జనవరిలో ఈ చిత్రం నుండి టీజర్ విడుదలవుతుందని సమాచారం. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.